హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మీకోసం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం అయితే దాదాపు నేను చాలా టైం కేటాయించి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను, కానీ చాలామంది వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో నేను ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి అయితే మంచి అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి నేనైతే ఒక 1000 బిట్స్ అందిస్తానని చెప్పేసి మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పార్ట్ 1 క్లాస్ అనేది నిన్న నుంచి అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది. నేను అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఎవరైనా చూడకుండా అయితే చూడండి. దీనిలో మీకైతే సో టోటల్గా ఒక 1000 క్వశ్చన్స్ అనేది తయారు చేస్తున్నాను. సో దాంట్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అయితే మీకైతే నిన్న నుంచి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైనా చూడకుండా అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. కొలువుల భర్తీకి కోరం ఏది అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కుర్చీలు ఖాళీ, 2 నెలలుగా ఇన్ఛార్జ్ చైర్మన్తో కొనసాగింపు. ఈ నెలతో ఇన్ఛార్జ్ చైర్మన్ సైతం పదవి విరమణ. ఇక టీఎస్పీసీలో మిగిలేది ఒకే ఒకడు. చైర్మన్ సభ్యుల నియామకంపై అయోమయం అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే మనకు తెలంగాణ ఖాళీల భర్తీ చేసేటువంటి కమిషన్ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఉంది. 2 నెలలుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషించేటువంటి మనకు టీఎస్పీఎస్సీ పరిస్థితి. అయితే గత ఏడాది డిసెంబర్లో మనకైతే గంటా చక్రపాణితో పాటు మరొక 2 సభ్యులు విఠల్ గారు అదేవిధంగా చంద్రవతి గారు అయితే పదవీ కాలం పూర్తి కావడం జరిగింది. దీంతో మిగిలినటువంటి సభ్యుల్లో కృష్ణారెడ్డి, సాయిల్ మాత్రమే ఈ కొనసాగింపులో ఉన్నారు. అయితే వీరిలో మనకు కృష్ణారెడ్డి గారిని అయితే చైర్మన్గా పెట్టారు. అయితే తాజాగా ఈ కృష్ణారెడ్డి గారు కూడా ఈ నెలతో అయితే పదవి విరమణ చేయనున్నారు. సో ఇక మిగిలేది ఒకే ఒకరు అంటూ అని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కోరం ఉంటేనే నోటిఫికేషన్లు, అంటే తెలంగాణ రాష్ట్ర కమిషన్లో మనకు దాదాపుగా ఉద్యోగ ప్రకటన వెలువడాలంటే చైర్మన్తో పాటు మరొక 3 సభ్యులు అనేది తప్పకుండా ఉండాలి. సో వారి ఆమోదంతో నోటిఫికేషన్లు అనేది విడుదల చేసేటువంటి నిబంధనలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండగా మరొకరు మాత్రమే సభ్యులుగా కొనసాగుతున్నారని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. అయితే ఇటువంటి టైంలో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు ఇక్కడైతే న్యూస్ ఉంది. సో దాని కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే ఇక్కడ 50,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి మనకైతే న్యూస్ ఉంది. అయితే ఇప్పటికే శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలు ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించింది. మంజూరైనటువంటి ఉద్యోగాల ప్రస్తుత పనిచేస్తున్నటువంటి వారు ఖాళీలను లెక్కిస్తూ శాఖల వారీ అంచనాలపైన ఆర్థిక శాఖ స్పష్టమైన నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీ భర్తీకి ఇండెంట్లు వెలువడతాయని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. అయితే ఈ ఇండెంట్లు వచ్చినట్టు వెంటనే నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ నుంచి రావాల్సి ఉంటుంది. కానీ నోటిఫికేషన్లు విడుదల కోరం మాత్రం లేదు. రాష్ట్ర ఆవిర్భావ తర్వాత ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏదైతే టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మనకు 39,950 పోస్టుల భర్తీకి అయితే అనుమతులు రాగా ఇందులో మనకు 36,000 చిల్లర ఉద్యోగాలు అయితే ఫిల్ చేశారంటే ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఈ టీఎస్పీఎస్సీలో మనకి వీళ్ళ యొక్క నియామకం జరుగుతూనే వచ్చేటువంటి నోటిఫికేషన్లో కోరం ఉంటుందని చెప్పేసి ఈ న్యూస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే జాబ్స్పై ఎన్నడైనా మాట్లాడినావంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై బండి సంజయ్ మండిపాటు. బీజేపీ గెలిస్తే పీఆర్సీ నోటిఫికేషన్లు వస్తాయని కామెంట్. సో ఇక్కడ చూసినట్లయితే ఫీజు రీఎంబర్స్మెంట్, ఉద్యోగుల పీఆర్సీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి పల్లా ఏనాడైనా మాట్లాడా లేదా అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు మనకు బండి సంజయ్ గారు అయితే మండిపడ్డారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో చెప్పిండు. సో కేసీఆర్ ఈ రెండోసారి ఎన్నికైనటువంటి టైం కనుక చూసుకుంటే 24 నెలలు అయితే గడిచింది. సో ఒక్కొక్క నెలకు చొప్పున 3,000 తీసుకుంటే దాదాపు 72,000 నిరుద్యోగులకు బాకీ ఉన్నాడని చెప్పేసి పల్లాను విమర్శిస్తూ మనకైతే ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక వస్తే మేము ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మోదీ ఉద్యోగం ఇవ్వు అంటూ మనకు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో #, అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకు ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ట్విట్టర్లో ఇదైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ దీనిలో అసలు యాక్చువల్గా మ్యాటర్ ఏముందంటే ప్రధాని మోదీ 6 ఏళ్ల పాలనలో పెరిగినటువంటి నిరుద్యోగం 20 నుంచి 24 ఏళ్ల వయసులో 37% మంది నిరుద్యోగులు, వారిలో 63% మంది పట్టభద్రులే. అండ్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి 3 ఒకరికే ఉద్యోగం. మొత్తం ఉద్యోగుల్లో 30 ఏళ్లలోపు ఉన్నవారు
5వ వంతు, ఉద్యోగాల్లో యువశక్తి లేకుంటే దీర్ఘకాలంలో కష్టం. సో దేశ పురోభివృద్ధిపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని చెప్పేసి నిపుణులు. అయితే యువతలో నిరుద్యోగం అనేది ఈ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం అయితే పట్టిక చూడవచ్చు. 2016 నుంచి 2020 వరకు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి యొక్క శాతాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే సో మోదీ ఉద్యోగం ఇవ్వంటూ ఇక్కడ మనకు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ఉంది. సో అయితే మనకు మోడీ వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి ఇక్కడ మాటలైతే మీరు చూడవచ్చు. 2013లో సో మనకు ఉద్యోగాల గురించి ఏ విధంగా మాట్లాడిండు, 2014లో ఏ విధంగా మాట్లాడిండు. సో ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు అని చెప్పేసి మనకు నినాదం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితి మాత్రం అమలు చేస్తలేరని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే ఉంది. ఒకటి కాదు, ఇద్దరు కాదు, గత కొద్ది రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది ఈ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు. సో చూడండి, చాలా అంటే దేశంలో నిరుద్యోగ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది, నిరుద్యోగత ఏ విధంగా ఉందని చెప్పేసి దీనికి ఒక నిదర్శనంగా మనమైతే చూడవచ్చు. సో ఉద్యోగాలపై ఇంత ఘనంగా మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ సర్కారు 6 ఏళ్ల పాలనలో దిగజారి ఉద్యోగాల కల్పన దుస్థితికి నిదర్శనం ఇది. అవును, మోదీ హయాంలోనే నిరుద్యోగులపై గ్రాడ్యుయేట్ల సంఖ్య 63% చేరింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో నిరుద్యోగ రేటు 5.61 ఉంది. కాగా 2020 డిసెంబర్ నాటికి దేశంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజల నిరుద్యోగ రేటు కనుక చూసుకుంటే 7.8గా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అయితే సర్కార్ లెక్కలపైకి చెప్పిన విషయం ఏంటంటే ఈ దేశ పురోభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి 20 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళే ఈ నిరుద్యోగుల్లో దాదాపు 37% మంది ఉన్నారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇందులో 63% మంది పట్టభద్రులు అయినా కూడా వీరికైతే జాబ్స్ అయితే రావట్లేదని చెప్పి చెప్తున్నారు. సో కరోనా వల్ల కొంత ప్రాబ్లం వచ్చింది, మనకు తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ దేశంలో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నిరుద్యోగ పర్సంటేజ్ అనేది ఎక్కువనే కనబడుతుందంటూ దీని యొక్క ఓవరాల్ న్యూస్ అయితే మనం అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీ రబ్బర్ స్టాంప్ కమిషన్ అంటూ మనకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కృష్ణ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే చూసినట్టయితే నాంపల్లి టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి కృష్ణదే తదితరులు ఏదైతే మనకు గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి వారిని భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ధర్నా చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ. సో ఒక టీఎస్పీఎస్సీ అనేది ఒక రబ్బర్ స్టాంప్ కమిషన్లా తయారైందని చెప్పేసి ఇతనైతే వ్యాఖ్య చేయడం జరిగింది. గురుకుల ప్రిన్సిపల్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ క్యాండిడేట్లతో కలిసి నాంపల్లి టీఎస్పీఎస్సీ మనకైతే నిరుద్యోగ జేఏసీతో కలిసి ఇతనైతే మనకు దాన్ని అయితే ముట్టడించడం జరిగింది. సో నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి గురుకులాలకు ప్రిన్సిపల్ నియమించకుండా విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే మండిపడ్డారు. ఏదైతే మనకు 320 మంది గురుకుల ప్రిన్సిపల్ పోస్టులు వెంటనే పోస్టింగ్ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి మనకు 4 ఏళ్ల కింద నోటిఫికేషన్ జారీ చేసి ఎంపిక చేసినటువంటి రిజల్ట్ ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ఆందోళన అయితే చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రూపాయలు 10,000 కోట్లతో త్వరలో యువతకు భారీ పథకం అంటూ మనకి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో యువత కోసం త్వరలో 10,000 కోట్ల వ్యయంతో భారీ పథకం తెస్తామని, అందులో 5 లక్షల సబ్సిడీ ఉంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వరంలా ఉంటుందని, గ్రామాల్లో సర్పంచులు చెప్పిన వాళ్ళే అర్హులను సెలెక్ట్గా చేస్తామని చెప్పేసి బీజేపీది అంతా మోసం, కేంద్రం ఒక ఉద్యోగమైనా ఇవ్వలేదు, వాళ్ళంతా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఇక్కడ మనకైతే ఎర్రబెల్లి దయాకర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మరొక న్యూస్ రావచ్చు. ఏదైతే మనకు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు బీజేపీకి సంబంధించి నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మనకు కంకణాల నివేదిత అయితే ఆరోపణ చేశారు. సో చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వీటిని వెంటనే ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్లో గోల్మాల్ అంటూ హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీపై అనుమానాలు. సో మనకు జనగామ డిస్టిక్ సంబంధించి జరిగినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకి రీసెంట్గా ఆ డిస్టిక్లో 26 పోస్టులకైతే మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికలు 26 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూసినట్లయితే ఇదే క్రమంలో సెలెక్ట్ అయినటువంటి ఫైనల్ లిస్టు రిలీజ్ చేశారంట. ఇది చేసిన తర్వాత క్యాండిడేట్ల సెలెక్షన్లో ఆఫీసర్లు సో వీళ్ళంతా అవకతవకలు పాల్పడ్డట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు దాదాపుగా ₹1,00,000 చేతులు మారాయని చెప్పేసి వీళ్ళైతే ఆరోపణ చేయడం జరుగుతుంది. అయితే 2016 నోటిఫికేషన్కు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అర్హతలకు పొంతన లేదని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. రూల్స్ విరుద్ధంగా క్యాండిడేట్లను సెలెక్ట్ చేశారని చెప్పేసి వాపోతున్నారు. సో పలు పోస్టులకు సెలెక్ట్ చేశారని వాపోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళైతే కోర్టుకు వెళ్ళేటువంటి యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. సో మెరిట్ లిస్టుకు బదులుగా ఇతరులకు ఈ పోస్టులు ఇచ్చారని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక అభ్యర్థి యొక్క ఆరోపణ కూడా మనం అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను 12 వరకు. సో మీరు ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో నెక్స్ట్ బీసీల వర్గీకరణలో సవాళ్ళు అంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ మనం చూసాం, మనం బీసీల వర్గీకరణ ఒక 4 వర్గాలుగా 4 కేటగిరీలు అయితే చేయబోతుంది జస్టిస్ రోషన్ కమిషన్. ఇటీవల మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చదవండి. సో దీనిలో మనకైతే 2:6:9:10
పర్సెంటేజ్గా మనకైతే విభజన అనేది జరుగుతుంది. దీనిలో కొన్ని కులాలకు సంబంధించి బెనిఫిట్స్ అనేది జరగబోతున్నాయి. అటు యాక్చువల్గా దేశంలో ఈ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ వర్గీకరణ చేస్తే అనేది ఇక్కడ మనకు ఒక కంప్లీట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్, ఖచ్చితంగా చదవండి. దీన్ని కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. జీతాల్లో తేడా ఇలా అంటూ మనకు ఏపీలో 23,500, తెలంగాణలో 15,000 అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ జీతాల్లో భారీ తేడా. సో ఏపీలో తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ చాలా తేడా ఉందని చెప్పేసి వీళ్ళైతే ఈ ఉద్యోగులు అయితే ఆరోపణ చేస్తున్నారు. సో వీళ్ళకైతే జీతం పెంచాలి అంటే ఇక్కడ చూసినట్లయితే పని పెరిగిన ఏళ్ళుగా శాలరీ అయితే పెంచట్లేదంట. సో పిఏబిలో పెంచినట్లు చూపిస్తున్నా ఆ మేరకు అయితే జీతం ఇవ్వట్లేదు. ఏపీ లెక్కనే ఇక్కడ జీతాలు పెంచాలని చెప్పేసి వీళ్ళైతే ఆరోపణ చేస్తున్నారు. సో ఇదొక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి, 25 నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో మొత్తానికైతే ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి మనకైతే మెరిట్ జాబితా అయితే రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా అయితే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 25 నుంచి మార్చి 3 వరకు అయితే ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించినట్లు తెలిపింది. సో ఈ పరిశీలన ప్రతిరోజు దీనికి సంబంధించి ఆ రోజు మనకి ఏదైతే ఈ డేట్లలో ఉదయం 10 గంటల 30 గంటల నుంచి ఈ కార్యాలయంలో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా దీనిపై అయితే కొంత చర్చ అయితే జరగడం జరిగింది. సో కొంత మెరిట్ లిస్ట్లో తేడాలు ఉన్నాయని చెప్పేసి. ఉద్యోగ నైపుణ్యాలపై దెబ్బ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18% మేరకు తగ్గినటువంటి నైపుణ్యాలంటూ చూడవచ్చు. ఎందుకంటే కరోనా నేపథ్యం వల్ల కొంత నైపుణ్యత అనేది తగ్గిందంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్ ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా చదవండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ దీనిలో అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా లెంత్ ఇన్ఫర్మేషన్. అంటే కరోనా వల్ల యాక్చువల్లీ నైపుణ్యానికి సంబంధించినటువంటి ఉద్యోగ నైపుణ్యానికి సంబంధించిన సంస్థల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అది రాష్ట్రాల వారీగా ఏ విధంగా ఉంది, దేశంలో ఏ విధంగా ఉంది, ఆ కోర్సులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఒక న్యూస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పెద్ద సార్లు దిగారు కొలులు రావు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ చాలా శాఖల్లో అదే తీరు. సో మనకు ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ కొన్ని శాఖల్లో వాళ్ళ యొక్క డేట్ అనేది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళనైతే ఆ సర్వీస్లో కొనసాగింపు చేస్తుందంటూ ఒక ఆర్టికల్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వాటికి ఇక్కడ చూసినట్లయితే అవినీతి అక్రమాలకు కీలకమైనటువంటి మిషన్ భగీరథలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్ ఆదేశాలు చేతవహిస్తానని చెప్పేసి ఆయనకు మళ్ళీ ఈ సర్వీస్ని అయితే పొడిగిస్తున్నారు. అదేవిధంగా 5 ఏళ్లకు మించి పదవిలో ఉండకూడదని చెప్పేసి నిబంధనలు చెప్తున్నప్పటికీ సింగరేణి సీఎండీగా మనకైతే శ్రీధర్ గారిని మళ్ళీ సర్వీస్లో పొడిగిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి రూల్స్కు విరుద్ధంగా ఆ పదవిలో కంటిన్యూ అవుతున్నారు. అన్ని కీలక పదవుల్లో సీఎం అనుచరులు బంధగరం పదవీ కాలంగా ముగిసినా కూడా ఇప్పటికీ వాళ్ళు అదే దాంట్లో కొనసాగుతున్నారు. దీనివల్ల తమకు ప్రమోషన్లు రావట్లేదని చెప్పేసి కొంతమంది ఉన్నతాధికారులు అయితే ఇక్కడ వాపోతున్నట్లు వారి యొక్క భావన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఆ ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంది. సో వాటి యొక్క సర్వీస్ కాలం కంప్లీట్ అయినాక కూడా వీళ్ళైతే పొడిగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ విద్యుత్ శాఖలో కూడా అదే పరిస్థితి అంటే ఇక్కడ మనం అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. నేటి నుంచి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నారు. రాష్ట్రంలో మనకు దాదాపుగా 73,000 మంది అయితే అటెండ్ కాబోతున్నారు. సో ఫస్ట్ టైం మనకు ప్రాంతీయ భాష తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా మొదటిసారిగా 374 మంది ఈ ఎగ్జామ్ అయితే తెలుగులో రాయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎగ్జామ్ అయితే. మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల విమెన్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు అంటూ మరొక న్యూస్ ఇవ్వచ్చు. గురుకుల లా కాలేజీలో ఈ నెల 25వ తేదీన మనకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి చేస్తున్నట్లు ఇక్కడైతే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గట్కేసర్కి సంబంధించి ఎల్బీ నగర్ గట్కేసర్కి సంబంధించి ఈ కాలేజీలో ఈ స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే దీనికైతే మీరు ఇక్కడ సంప్రదించవచ్చు అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో నేను ఇప్పుడైతే అన్అకాడమీ గురించి చెప్పబోతున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయండి. దీనిలో మీకు చాలా ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే సో కింద యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ మీ యొక్క మెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి సో అక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది, దానిలో టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు క్లాసెస్ వస్తాయి. అక్కడ క్లాసెస్ పైన క్లిక్ చేస్తే కోడ్ అడుగుతుంది. SAT 10 కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు ఆ ఫ్రీ క్లాసెస్ వినవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాస్ వింటే ఈ ఫ్రీ క్లాసెస్కి మీరు యాక్టివ్ అవుతారు. సో దీనిలో మీకు చాలా బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు. రక్షక్ అనే నేమ్ తోటి PCSI వాళ్ళకు, సాధారణ అనే నేమ్ తోటి Group 2 వాళ్ళకు బ్యాచ్ కోర్స్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో మీరు జాయిన్ కావచ్చు. సో వాటికి సంబంధించి ఏ విధంగా జాయిన్ కావాలని కూడా చెప్తాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అండ్ స్పెషల్గా మనకు మాక్ ఛాంపియన్షిప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 27న మీకు ఈ టెస్ట్ ఉంది. 27-28లో వీటిలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు 10 AM. దానికి సంబంధించి మీకు అదే రోజు అనాలిసిస్ కూడా ఉంటుంది 3 PM. ప్రతిరోజు డైలీ T20 సిరీస్ అనేది ఉంటుంది. సో ఈవినింగ్ 8 to 8:30 దీనిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజర్ వచ్చిన వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇస్తారు. ఒకవేళ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకైతే ఫుల్లీ సిలబస్ అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDFs అనేవి ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. మీరైతే ఫస్ట్ 1 month తీసుకొని ట్రై చేయండి, నచ్చితే మీరైతే వీటిని కంటిన్యూ చేయొచ్చు. సో మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరు కనుక ఈ క్లాస్ బై చేస్తే 10% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.